hello, namaste. Welcome back to our channel Today Tomorrow. This is Tanvi. So Today Tomorrow ఛానల్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయ్ వాళ్ళకి 2023లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి, సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోబోతున్నారు. మా ఎంప్లాయీస్ అందరు లోపల ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఇప్పుడు నాతో పాటు మా ఎంప్లాయీ లిల్లీ ఉంది. మా ఆఫీస్లో అందగత్తి ఈమెనే అనమాట అని ఈమె ఫీల్ అవుతుంది. సో ఒకసారి మాట్లాడదాం. హాయ్. సో 2023లో ఏమేమి ఎక్స్పీరియన్స్ అయినాయి? ఎక్కువ అయితే నేను అడగకముందే నీ కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయింది. సో అయితే ఏదో ఉంది, చెప్పు. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే ఎక్కువ అయితే ఫ్రెండ్షిప్లో లైక్ ఎట్లా? ఎక్కువ నమ్మి మోసపోయి అట్లా. నిజంగా ఫ్రెండ్షిప్ అయినా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రెండ్షిప్ ఇంకా అలాంటి ఏం లేవు. సో ఫ్రెండ్షిప్లో ఎలాంటి మోసాలు జరిగినాయి? ఎలాంటివంటే మనతో నుంటూ వేరే దగ్గర ఏవో చెప్పడం అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మా పర్సన్ దగ్గర నుంచి. సో ఇక్కడనే జరిగినాయా? అసలు జనవరి టు సెప్టెంబర్ ఒక ఎత్తు అయితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఒక ఎత్తు నాకు. సో ఏది ఎక్కువ నీకు 2023లో ఎక్కువ బాధ కలిగించిన ఒక సంఘటన? అదే ఫ్రెండ్షిప్. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోవాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదని అనుకుంటున్నా. అంతే, నేనైతే అదొక్కటే చెప్తా, ఎక్కువ ఎవరికి ట్రస్ట్ చేయకండి. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. సో అట్ ది సేమ్ టైం మన సెల్ఫ్ కూడా ఇంపార్టెంటే కదా. మనం కరెక్ట్గానే ఉంటే ఆపోజిట్ పర్సన్ కూడా కరెక్ట్ ఉంటాడు కదా. సో చూసినావు కదా, వెనక నుంచి ఒక దగ్గు సౌండ్ కూడా వినిపించింది. అది నీ క్వశ్చన్కి అవును ఉండొచ్చు, మనం ఉండే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ అది ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయం కదా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నీకు ఏదో చెప్పుకుంటా, ఎందుకు ట్రస్ట్ బట్టి. అది పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్తే మనకి అంతే కదా. సో 2024లో ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అనుకుంటున్నాం. అంతే, ఎవరికి ట్రస్ట్ చేయకండి, అదొకటే చెప్తా. సో టుడే టుమారో ఛానల్లో వర్క్ చేయడం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు జాయిన్ అయ్యి? నేను 4 months అవుతుంది. 4 monthsలో ఇది ఒకటి నేర్చుకున్నావు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దని. అంతే. సో టుడే టుమారో ఛానల్ వాళ్ళకి ఏం చెప్తా? అంటే మా ఛానల్ వాళ్ళకి అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఒకటే చెప్తా. సో ఇప్పుడు నాతో పాటు SEO జిత్తు అన్న ఉండు. సో జిత్తు అన్న లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినా, అంటే లైఫ్లో అంటే ముందు పాస్ట్ గురించి కాదు, 2023లో మాత్రమే. సో హాయ్ అన్న. హాయ్. సో 2023లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినావు? ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు? 2023 నాకు చాలా నేర్పించిందని చెప్పాలి. ఎందుకంటే సింగిల్ లైఫ్ నా ఎండ్ అయిపోయింది. ఓ మై గాడ్. అంటే అయిపోయింది, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాను ఇప్పుడు ఈ సంవత్సరం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నా లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాను. మింగిల్ అయిపోయి, ఎందుకంటే సింగిల్ లైఫ్కు సరిపోయింది అనిపించింది నాకు. ఆ లైఫ్లోనే అనుభవించింది, సరిపోయింది అనిపించింది. ఇక్కడ నుంచి హ్యాపీగానే ఉంటుంది అనుకుంటా. సో చాలా మంది బాయ్స్ మ్యారీడ్ లైఫ్ అయిన తర్వాత సింగిల్ లైఫ్ ఎక్కువ ఇష్టపడతారు కదా. సో మీరు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎట్లుంది? కష్టాలు అందరికీ ఉంటాయి, కష్టాలను తట్టుకొని నిలబడితేనే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటారు అంతే. సో లవ్ మ్యారేజా అరేంజ్ లవ్? ఇన్ని రోజులు ఈ సింగిల్ లైఫ్లో, అంటే సింగిల్ అని అనొద్దు, మీ లవర్ అనొద్దు నాకు తెలియదు. సో అది తనని ఎలా చూసుకున్నారు మీరు? అంటే బాయ్స్కి ఏం చెప్తారు మీరు? బీ పేషెంట్స్ అంతే. ఆమె కోపంగా ఉన్నప్పుడు మీరు తగ్గండి, మీరు కోపంగా ఉన్నప్పుడు మీరే తగ్గండి. ఎందుకంటే మీకు హ్యాపీనెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా హ్యాపీనెస్ దొరుకుతుంది. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు? 24లో ఏం లేదు, మ్యాక్సిమం నేను హ్యాపీగా ఉండు, నాతో ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అంతే. సో ఒక్క క్వశ్చన్ అడుగుతానా, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. తాగుతావా అన్న? ఇప్పటి వరకు తాగానా, ఇప్పుడు మానేశాను. ఒక మీదట ఇంకా ఏమన్నా చెప్పలేం, నాకు ఇంట్రెస్ట్ బట్టి. ఎప్పుడైనా మీతో కొట్లాట అయినప్పుడు తాగుతారు? నో, నాట్ లైక్ దట్. ఆమెతో కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతా, కొట్లాడినప్పుడు తాగాను నేను. ఆమెతో హ్యాపీగా ఉన్న మూమెంట్లే తాగాలనిపిస్తుంది అంతే. సో అలవాటైతే ఉంది, కాకపోతే ఇక మీదట వచ్చి ఆమెతోనే తాగాలనుకుంటున్నాను. కానీ అంటే ఇద్దరు కూర్చొని తాగుతారా? లాటగా ఆమె ముందుండి ఆమె నా గ్లాస్ కల్పిస్తే తాగాలనుకుంటున్నాను. ఆమ్లెట్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఇంకా ఆ ఖుషి వేరే ఉంటుంది. ఏ ఖుషి? అంటే మీ పిల్ల కాకుండా ఇంకొక ఖుషితో కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఖుషి ఎవరు చెప్పు? ఖుషి ఎవరు? హ్యాపీనెస్ అంతే. సో
నువ్వు సడన్గా ఖుషి, మనకి ఇష్టమైన వాళ్ళు పక్క పండి కూర్చొని మనకి ఇష్టమైనది ఇస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నువ్వు ఫీలింగ్ అది అంటే ఖుషి అంటే ఇంకొక ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. సారీ, లేదు అలానే అయిపోయింది. అంటే మెయింటైన్ చేసుకుంటేనే ఇంకో. సింగిల్ లైఫ్ అయిపోయిందండి, అయిపోయింది. కిందట మాత్రం హ్యాపీ ఉండాలి అంతే. సో ఇప్పుడు నాతో పాటు అయితే ఎస్సీఓ కమ్ సీనియర్ జూనియర్ కూడా కాదు ఎడిటర్ సురేష్ అన్న. హాయ్ అన్న. హాయ్. సో 2023లో మీకు చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని ఆనందం రెండు ఏమని ఉన్నాయా? రెండు అంటే అవి ప్రతి మనిషి జీవితంలో కంపల్సరీ ఉండే. అది ప్రస్తుతం అయితే ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నాం. సరే, 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోబోతున్నారు? ఛాలెంజ్ అంటే ఛానల్ని గ్రో చేయాలి. అమ్మో బాబోయ్, నేను తీసుకున్న కింగ్ మేకర్ని మినిమం 1 monthలో $1,000 తేవాలి. అది నా టార్గెట్. సూపర్ అన్న. అయితే అన్న ఒక చిన్న డౌట్ ఉంది అన్న, అది ఒకటి చెప్పాలి. సో అన్న మీరు ఆల్కహాల్ తీసుకుంటారా? ఏం తీసుకోండి అస్సలు ఏం తీసుకో పక్కా పక్క అబద్ధాలు చెప్పొద్దు అన్న. 2023లో ఈ లాస్ట్ డే అన్న అబద్ధం చెప్పకండి అన్న. నేను తీసుకోను. మళ్ళీ ఆ పొట్టు ఎందుకు వచ్చిందండి? నేను సాంబార్ తింటున్నాను. మన ఆఫీస్లో పప్పు సాంబారే పెడుతున్నారు. అది ఒకటి మారిస్తే బాగుంటుందని నేను. సో శశి సార్, ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ప్లీజ్ ఆఫీస్లో పప్పు సాంబార్ అంట పెట్టకండి, వేరే ఏమన్నా కూరగాయలు అంట పెట్టండి. అన్నకి పప్పు సాంబార్ తినడం వల్ల పొట్టు వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పు. ఇబ్బంది కూడా అవుతుంది అదే డైరెక్ట్గా బల్లగా తగ్గుతుంది పొట్ట. అది ఒకటి కంపల్సరీ చెప్పు. అన్న విషెస్ ఏమని చెప్తావు అన్న మన వాళ్ళకి? అందరూ తాగండి, కానీ తాగే లిమిట్లో ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అది మటుకు చేయొద్దు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా టుడే టుమారో తరపున. నరేష్ అని కూడా అడుగుతాము. నరేష్ అని చూస్తే ఏదో ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమందిని అడిగినాను కదా. సో అన్నని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుదామంటే, హాయ్ అన్న. హాయ్ అన్న, 2023లో ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ అంటే లైక్ ఎట్లా అంటే, అబ్బా ఇది చేయకపోతే బాగుంటుండే, ఇది చేసి తప్పు పని చేసిన, అట్లా మీ ఏమైనా ఉన్నాయా 2023లో? చాలా ఉన్నాయి, కానీ చాలాలో ఒకటి చెప్పను. జరిగిపోయింది కదా, దాని గురించి గుర్తుపెట్టుకోలేదు. ఓకే, గుడ్ గుర్తుపెట్టుకోలేదు. గుడ్ పెట్టుకోలేదు, బ్యాడ్ పెట్టుకోలేదు. ఏం పెట్టుకోలేరు. చిప్పు మొత్తం మెదడులో మొత్తం ఎంటీ ఉంది. అయితే ఉన్నది కానీ స్టోరేజ్ చేసి పక్కన పెట్టేసిన. దాని ఫార్మాట్ ఎప్పుడు చేసావు అన్న? చేయను అసలుకే. ఫార్మాట్ చేసే బ్యాకప్ పెట్టిన. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోవచ్చు? జరగాల్సింది కదా, దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఏది లైఫ్లో ఏది జరిగితే అది గో విత్ ఫ్లో. మీరు కూడా వెళ్ళిపోవడం. సో ఎందుకన్నా అందరు గో విత్ ఫ్లో లాగా అందరు ఇట్లా ఫ్లో మీద పోతున్నారు? మనం అనుకున్నది ఏం జరగదు కదా, అంతే కదా. కానీ ట్రై చేస్తే అయితే అని కూడా కొన్ని ఉంటాయి కదా. వెళ్ళిపోవటమే అంతే, అర్థమైందా? మనం ఏదో అనుకొని వెళ్ళిపోతాం, అదేం కాదు. ఎందుకు బాధపడటం, అంతే కదా. థ్యాంక్ యూ అన్న. అండ్ అయ్యో మర్చిపోయినా, మన ఛానల్ వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి కదా. టుడే టుమారో దరు ఛానల్కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు నాతో పాటు మా ఆఫీస్కి, మా టుడే టుమారో ఛానల్కి పెద్ద దిక్కు సారే అనమాట. సో సార్ దగ్గర రావడానికి ఫస్ట్ నాకు మస్తు భయం అనిపిస్తుండే. సో సార్ కొంచెం ఏదన్నా డౌట్స్ ఉన్నప్పుడు సార్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా చాలా ఓపికతో నాకు చెప్తుండే. సో ఆ ఓపికతోనే ఈరోజు కూడా నేను అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్ అయితే చాలా సీరియస్గా ఎడిటింగ్ చేస్తుండు. ఒకసారి సార్తో మాట్లాడతాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. 2023లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి? ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ మనీ కంట్రోల్లో పెట్టుకోవాలి, చాలా పెద్ద డబ్బులు అయినాయి. సెకండ్, మనం డైలీ ఎక్సర్సైజ్ అండ్ హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి. ఇంకా మైండ్ ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఈ మూడు తెలిసినాయి నాకు. ఎక్కువ టెన్షన్ పడకూడదు, దేనికైనా ప్రశాంతంగా ఉండాలి. టెన్షన్ పడకపోతే లైఫ్ ఉండదు కదా సార్. ఏదో ఒక విధంగా ఏదో ఒక సిచ్యువేషన్లో మైండ్ టెన్షన్ పడుతూ ఉంటాం కదా. మనం పడుతున్నాం, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కూల్నెస్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. టెన్షన్ ఉంది కదా అని దానికి టెన్షన్ పడుతూనే ఉంటే దానివల్ల ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి, వేరే వాళ్ళతో గొడవలు వస్తాయి, డిస్టెన్స్ పెరుగుతుంది. అందుకని అలాంటివన్నీ ఏం రాకుండా ఉండాలంటే మనకున్న టెన్షన్ మనమే పడదు, మనం దాన్ని వర్క్లో మైండ్లోకి పెట్టేసినామంటే దాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది. సో ఇంకొకటి సార్, ఇది మన ఛానల్లో టుడే టుమారో ఛానల్లో ఒకరికి సారీ చెప్పాలి, ఒకరికి థ్యాంక్ యూ చెప్పాలి. సారీ ఎవరికి చెప్తారు, థ్యాంక్ యూ ఎవరికి చెప్తారు? రెండు శశికి. రెండు శశి సార్. సో సారీ ఎందుకు సార్? సారీ అంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూల్లో మిస్అండర్స్టాండింగ్స్. నెక్స్ట్ నాకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటాడు. సో
2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకొని పోతున్నారు? ఈసారి ఏపీడీసీ అన్నదానికి ఇప్పటికే మనం ఏపీడీసీని అన్ని ఏజెన్సీల కన్నా మనమే టాప్లో ఉన్నాం. అదే టాప్నెస్ కొనసాగించాలి, ఇంకా ద బెస్ట్ అనిపించుకోవాలి. దీన్ని ఛాలెంజర్గా తీసుకుంటారు. సో మన టుడే టుమారో ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మన ఛానల్ తరపు నుంచి? ఒక కొటేషన్ చెప్పాలంటే సార్ ఏం చెప్తారు? కొటేషన్ అంటే కొందరు ఇట్లా చెప్తారు కదా, బీ పేషెన్సీ, బీ హ్యాపీ, బీ కూల్, ఇట్లా ఉంటాయి కదా సార్. మీ తరపు నుంచి మీరేం చెప్తారు? 3 ఆల్రెడీ చెప్పేసాను ఇంతకుముందే అదే విషయాన్ని. ఏ విషయానికి టెన్షన్ వద్దు. ఎక్కువ టెన్షన్ పడ్డామంటే మన హెల్త్ మనకే ప్రాబ్లం వస్తుంది, చుట్టుపక్కలతో ఇష్యూస్ వస్తాయి. విషెస్ కూడా చెప్పండి సార్ మనకి. టుడే టుమారో ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో సార్ చాలా వరకు ఎడిటింగ్ చేశారు కదా, కొన్నిసార్లు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు అనమాట. సో డైలాగ్ సార్కి గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ వచ్చి నేను మళ్ళీ అడుగుతా. సో అండ్ మర్చిపోకుండా టుడే టుమారో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మా ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు, పొలిటికల్కి సంబంధించిన వీడియోస్ కానీ, ట్రెండింగ్లో ఏమన్నా ఇష్యూస్ జరిగిన వీడియోస్ కానీ, ఏదైనా ఆడియో కాల్స్ కావచ్చు, ఇలాంటివి ప్రతి ఒక్కటి ట్రెండింగ్లోకే వస్తున్నాము. సో మా వీడియోస్ మీరు లైవ్లో చూడొచ్చు. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ ఇలాంటి కంటెంట్ కావాలి, ఇలాంటిది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో ఒకటే ఆలోచించండి, మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది. సో మీరు నెగిటివ్ కామెంట్, ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ఏదైనా రాంగ్గా మాట్లాడితే, ఏదైతే రాంగ్గా మాట్లాడినారో అది మాత్రమే కామెంట్ చేయండి. సో ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ చేయకండి, ఇది మీరు రాంగ్ మాట్లాడినారు, అది సరి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఛానల్ తరపు నుంచి, ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నెగిటివ్ కామెంట్స్ వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మన ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్నిసార్లు చులకన అయిపోతూ ఉంటాము. సో వన్స్ అగైన్ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకు కూడా మా ఛానల్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు నేను అడిగే ఈ పర్సన్ ఎవరంటే, మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి ఈమంటే చాలా ఇష్టము. సో ఏంటనంటే, నిజం చెప్పాలంటే నిజంగా మేడం అంటే అందరికి ఇష్టం. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అప్పుడప్పుడు బ్రెయిన్లో ఇట్లా చిప్ ఉంటుంది కదా, జప్పుమని తిరుగుతుంది అనమాట. సో దానివల్ల కొన్ని ఇష్యూస్ ద్వారా కొన్ని చిన్నవి అవి పెద్ద వరకు వెళ్తాయి. సో మేడం కూడా ఇప్పుడు నాతో పాటు ఉంది. సో మేడం లైఫ్లో నాకు తెలిసి చాలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కానీ 2023లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి, సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏం నేర్చుకుంది, అండ్ గుడ్ మెమొరీ ఒకటి, బ్యాడ్ మెమొరీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఈ ఆఫీస్లో టుడే టుమారో ఛానల్లో సారీ ఒకరికి చెప్పాలి, థ్యాంక్ యూ ఒకరికి చెప్పాలి. సో సారీ ఎవరికి చెప్తుందో తెలుసుకుందాం, థ్యాంక్ యూ ఎవరికి థ్యాంక్ యూ చెప్తుందో అది కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నాతో పాటు ఉంది, ఒకసారి మేడం దగ్గరికి వెళ్దాం. మా మేడం హెచ్ఆర్ అనమాట, సో ఎప్పుడు క్యాషియర్. హాయ్ మేడం. సో 2023 నా లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 2023 సాఫీగా సాగిపోయింది. యాక్చువల్లీ మేము అనుకున్నవి కూడా ఇంట్లో అనుకున్నవి పర్సనల్ జరిగినాయి. అఫీషియల్గా మేమేం పెద్దగా అనుకోలేదు. ఇంట్లో మేము అనుకునే మా బాబు స్టడీస్ కానీ, వాడిని ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ కానీ ఎలా మేము చేయాలనుకున్నామో ఆ రకంగా మాకు అనుకూలంగానే జరిగిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ, సాఫీగా సరిగిపోయింది, ఏమి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సో మేడం ఎంత లేదు అన్నా కానీ ఒక ఇట్లా గుర్తు తెచ్చుకున్న వెంటనే ఒకటి ఇట్లా మనసుకు ఒక బాధ లాంటిది కలుగుతుంది కదా, అది ఎక్కడైనా కావచ్చు, బయటైనా కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్లో కావచ్చు, ఒకటి గుర్తు తెచ్చుకున్న వెంటనే ఒక బాధ అనేది ఉంటుంది కదా. మాకు ఒకడే బాబు, చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెట్టుకొని మేము చదివిస్తున్నాము, హాస్టల్స్లో అలా పెట్టకుండా. ఇప్పుడు చదువు గురించి బాబుని విదేశాలకు పంపవలసి వచ్చింది. సో బాబు మా దగ్గర లేడు అన్నదే ఒకటే బాధ, కానీ మళ్ళీ కెరియర్ పరంగా చూసుకుంటే బాబు కెరియర్ బాగుపడాలి అని ఇంపార్టెంట్ అనుకుంటే మేము స్టేట్స్కి పంపవలసి వచ్చింది. సో వాడి కెరియర్ పరంగా కూడా కష్టపడి బాగానే చదువుకుంటున్నాడు. సో వీఆర్ హ్యాపీ. 2023లో అయితే హ్యాపీ. సో ఓకే,
ఓకే. సో 2023లో మేడం అంటే ఇంకా 24 కూడా రాలేదు కాబట్టి 23లో ఒకరికి సారీ చెప్పాలి ఛానల్ వాళ్ళలో. సారీ ఒకరికి చెప్పాలి, థ్యాంక్ యూ ఒకరికి చెప్పాలి. అది మస్ట్ అండ్ షుడ్. సారీ ఎవరికి చెప్తారు, థ్యాంక్ యూ ఎవరికి చెప్తారు? 2023లో ఈ ఆఫీస్లో సారీ చెప్పవలసి వస్తే, సిన్స్ ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ పాయింట్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్, I have to take up lot of issues. So if I am dealing with one issue, somebody are coming and asking the other thing, so I'll get frustrated. So that moment, to whom I have shown frustration, for them I'm asking sorry. And thank you for all the team members. Generally everybody coordinates with me, so no problem at all. ఓకే. సో శశి సార్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? Good, very nice. Sir is my Sesi sir, director is very coordinative, and my accounting sir, auditors are also, they are very coordinative and they are very helpful for me, job matters. సో మ్యామ్, మీరు నాకు తెలిసి చాలా మెంబర్స్తో చాలా ఆర్గనైజ్తో వర్క్ చేసి ఉండొచ్చు కదా. సో దాంట్లో మన శశి సార్ బెస్ట్ అనుకోవచ్చా మ్యామ్? Yeah, work ways is very best. అంటే అందరూ ఒక విధంగా హెల్ప్ఫుల్గా ఉండరు. అంటే మనకి ఏదైనా తెలియకపోయినా చెప్పడము, చేయడము, ఆ రకంగా కూడా. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోబోతున్నారు మీరు? పెద్దగా ఛాలెంజెస్ అంటూ ఏం లేవు. మోర్ యాక్టివ్, మోర్ ఎఫిషియన్సీ. ఐ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. మ్యామ్, ఇంకొకటి మ్యామ్, నా పర్సనల్గా అడుగుతున్నాను, ఎందుకు మీరు గ్లామర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు? గ్లామర్ పైన ఫోకస్ అని కాదు, జనరల్గా డే టు డే ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో ఇది వరకు కాలం కంటే ఇప్పుడు కాలం అమ్మాయిలు చాలా మోడర్న్గా రెడీ అవుతున్నారు. అది మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ అదే కానీ మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, జనరల్గా ఏజ్డ్ పీపుల్కి తెలియకపోవచ్చు. ఇప్పుడు వచ్చే జనరేషన్ అమ్మాయిలు చక్కగా రెడీ అవ్వడం కానీ, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ, వాళ్ళ స్పీకింగ్ కానీ, వాళ్ళ ఇది వరకు మేకప్ అంటే ఎవరికి జనరల్గా తెలియదు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదు, ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి తెలియదు. జనరల్గా ఇప్పుడు మనం ఇళ్ళల్లో చిన్న చిన్న పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎలా రెడీ అవ్వాలి, ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలా నలుగురిలో మనం బాగా కనపడాలి. ఇప్పుడు కొంతమంది కొంచెం అంత కలర్గా ఉండకపోవచ్చు, ఈ మేకప్ మూలన కొంచెం కలర్గా కనపడతారు. సో బ్యూటీగా కనపడాలని అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో నేను కూడా నేర్చుకుంటున్నాను. మీ ఇలాంటి యాంకర్స్ని చూసి వీళ్ళు ఎలా రెడీ అవుతున్నారు, మనం కూడా అలా నలుగురిలో చక్కగా కనబడాలనేదే ఒక ఉద్దేశం, అంతేగాని ఏదో అందం తెచ్చేసుకుందామని కాదు, అంతే. ఓకే మ్యామ్, ఇంకొకటి, మీ తరపు నుంచి యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మ్యామ్? యూత్ కంటే అంటే మీకు ఆల్రెడీ చాలా లైఫ్ అంటే ఎక్స్పీరియన్స్ చాలా అయ్యే ఉంటుంది. యూత్ కూడా ఇప్పుడు జనరేషన్ కూడా మనం తప్పు పట్టడానికి లేరు. దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్. టెక్నికల్గా కానీ, నాలెడ్జెస్ కానీ అన్ని అవగాహన ఉంది. కానీ కొంచెం తొందరపాటుతనం కాకుండా నిదానంగా ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది. పేరెంట్స్ తోటి డిస్కస్ చేసి వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఎల్డర్ పీపుల్స్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులను కానీ, మన ఏమంటారు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ వాళ్ళ అవగాహన ప్రకారంగా అన్నీ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో మన సబ్స్క్రైబర్స్కి కానీ మన వీడియోస్ చూసే వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి విషెస్. హ్యాపీ 2024 అండ్ ఐ విష్ ఎవ్రీబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ బీ హ్యాపీ. సో ఇప్పుడు అక్క అందరికీ క్వశ్చన్స్ అడిగింది కదా, ఇప్పుడు అక్కని నేను క్వశ్చన్స్ అడుగుతా. 2023లో నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే నాకు 2023లో నిజంగా ఒకటి కూడా లేదు. ఎందుకు ఏడుపు లేదు, నాకు 2023లో నిజంగా ఒక్కటి కూడా హ్యాపీ మూమెంట్ లేదు. అన్నీ బ్యాడ్ మెమరీసే. హ్యాపీ మూమెంట్ ఏంటి అని అంటే, నేను టుడే టుమారో ఛానల్లో జాయిన్ అవ్వడమే నిజంగా ప్రామిస్, మదర్ ప్రామ్. నాకు 2023లో నాకు మంచి జరిగింది అని అంటే నేను టుడే టుమారో ఛానల్లో జాయిన్ అవ్వడం. ఇది రిపీట్ కాకూడదు అని ఎస్ ఒకటి ఉంది. సో ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తామో, సో ఎవరైతే బ్యాడ్ సిచ్యువేషన్లో మన పాటు మన తోడు ఉంటారని అనుకున్నానో, సో 2023లో ఒక 3-4 మెంబర్స్ ఉండే నా లైఫ్లో. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళు నాకు 3-4 మెంబర్స్ ఉండే. నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వకముందు నేను వేరే జాబ్ చేసేదాన్ని. సో వాళ్ళు నేను బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే నాతో పాటు ఉంటారని నేను అనుకున్నాను, అంటే గుడ్డిగా నమ్మిన అనమాట. సో నా లైఫ్లోనే కాదు, నేను చచ్చే వరకు
2023 January 15 వరస్ట్ డే అండ్ మై లైఫ్. సో అలాంటి లైఫ్ రావద్దు, అలాంటి డే రావద్దు అని నేను అనుకుంటున్నాను. సో ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను. బ్యాడ్ మెమొరీ అది. ఓకే, సో ఎక్కువ అందరి దగ్గర నుంచి అయితే ఎవరిని ట్రస్ట్ చేయకూడదని వచ్చింది. ఏమన్నా షేర్ చేసుకుంటారా? సో అదే చెప్పినాను కదా, ఇప్పుడు ఎవరినైతే మనం ఎందుకు ట్రస్ట్ చేస్తాము, అరే ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళే మనతో పాటు ఉండాలనుకుంటాం, గుడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే మనతో ఉండాలనుకుంటాం. సో గుడ్ ఉన్నప్పుడు మనతో ఉండి బ్యాడ్ సిచ్యువేషన్లో మనం ఉద్దేశాలు కరెక్ట్ కాదు కదా. సో అందుకోసం ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను. ఇప్పుడు 2024లో ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను? ఎలా ఉండాలని అయితే లేదు నాకైతే. సో లైఫ్ ఒకటే, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కరెక్టేనా? ఇప్పుడు ఒక 2 minutes మనం బయటకు పోతే మనం ఇంటికి రిటర్న్ వస్తామో రాదో మనకు తెలియదు. సో డెత్ అనేది మన చేతిలో లేదు కాబట్టి, సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అది ఒకవేళ బ్యాడ్ అయినా మనం మంచిగా అనుకోవాలి, గుడ్ అయినా మనం మంచిగా అనుకోవాలి. జస్ట్ గో విత్ ఫ్లో. ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే, లైఫ్లో థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. ఒకటే, అరే ఆడేమనుకుంటాడు, నేను అమ్మ ఎవ్వడేమనుకున్నా, నీకు ఈడ అనిపించిందా అది చేసి పడేసి. అది పాజిటివ్ అయితే నువ్వు నేర్చుకుంటావు. ఒకళ్ళు నెగిటివ్ అనుకో, ఒకళ్ళు మిస్టేక్ చేసినావు అనుకో, దాని నుంచి ఒకటి నేర్చుకోవాలి. అరే ఈ మిస్టేక్ చేసినా కదా, నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. లవ్ మీద నీ ఫీలింగ్? సో లవ్ పైన అయితే నాకైతే మంచి ఒపీనియన్ అయితే లేదు. ప్రామిస్, నాకు మంచి ఒపీనియన్ అయితే లేదు. అది ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. 2023లో నీకు బెస్ట్ పర్సన్ అని ఎవ్వరు అనిపించింది? సో 2023లో బెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే నాకు కో యాంకర్ అనిల్. అండ్ ఇంకొకటి, అనిల్తో పాటు సీరియస్గా చెప్తున్నా, నేను 2023లో ఒక పర్సన్తో నేను ఫుల్ నవ్వినా అంటే నా కెమెరామెన్ ప్రవీణే. సో నిజంగా నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పర్సన్ వల్లనే నేను ఎక్కువ నవ్వడం జరిగింది. సో ప్రవీణ్. ఓకే, ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి మన ఎంప్లాయీస్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో ఒక్కటే అనుకుంటున్నా ఏంది అని అంటే, లైఫ్లో ఏది జరిగినా కానీ అది డీప్గా తీసుకోకుండా అయ్యింది కదా, అయితే కానీ నెక్స్ట్ ఇంకా ఉంది. సో అట్లా. ఇంకొకటి ఏంటి అని అంటే, మన దాంట్లో ఒక యూనిటీ ఉంటే బాగుంటుంది. సో ఆ యూనిటీ అనేది ఇన్ని రోజులు లేకుండే ఒక 3-4 days నుంచి అయితే అది కంటిన్యూ అవుతుంది, అందరు కలిసిపోవడం కానీ. సో 2023 ఎండింగ్ టైంలో అందరు కలిసిపోయినారు. సో అది హ్యాపీగా అనిపిస్తుంది. సో చిన్న చిన్న ఈగోస్ వల్ల, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొన్ని రోజులు డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర పెరిగిపోయింది. సో ఒక 4 days నుంచి అయితే అది మళ్ళీ కలవడం జరిగింది. అది హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన శశి సార్ అసలు ఒపీనియన్ ఏంటి? సో నా దృష్టిలో అయితే నేను ఇంతమంది అంటే ఒక 4 places ఆర్గనైజ్లో నేను జాబ్ చేస్తాను. సో 4 ఆర్గనైజేషన్లో ది బెస్ట్ CEO అంటే శశి సారే. సీరియస్గా చెప్తున్నా. ఎట్లా అంటే నాకు అన్ని దాంట్లో సపోర్ట్ చేసిండు సార్. నేను ఇది చేసా అంటే ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. నాకు ఏమైనా కావాలన్నా కానీ అరేంజ్ చేయడం, మేబీ కింద ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేసినా కానీ శశి సార్ అయితే ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. సో ది బెస్ట్ CEO ఎవరు అని అంటే శశి సార్. సో నేను ఈ ఛానల్ నుంచి ఇద్దరికి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి యాంకర్ నరేష్, ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఇంకొకటి వచ్చేసి వీరబాబన్న. సో టంగ్ స్లిప్ అయి నేను ఒక మాట అనాల్సి వచ్చింది. సో దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయినా. సో వీరబాబన్న, ఐఎమ్ రియలీ సారీ. అండ్ థ్యాంక్ యూ వచ్చేసి కోర్స్ శశి సార్కే చెప్పాలి. అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ శశి సార్. అండ్ మన ఛానల్ తరపు నుంచి, టుడే టుమారో ఛానల్ తరపు నుంచి మన వ్యూవర్స్ అందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జస్ట్ చిల్ ఉండండి, హ్యాపీ ఉండండి. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. సో జస్ట్ గో విత్ ఫ్లో అంతే.